హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు సల్మాన్. నేను తీన్మార్మల నా అభిమానిని. ఎవరెంతో వారికంత, నువ్వెంతో నీకంత, నేనెంతో నాకంత. ఓసీలెంత, మన ముందు ఇంత. మనమందరం ఎంత? 62%. ఓసీలెంత? 6-7%. ఈరోజు ఏం డిస్కస్ చేద్దామంటే వాళ్ళెంత, మనమెంత, మనకెంత, వాళ్ళకెంత. ఈరోజు చూస్తే సినిమా రంగం మొత్తం వాళ్ళదే, రియల్ ఎస్టేట్ రంగం మొత్తం వాళ్ళదే, ఐపీఎల్ మొత్తం వాళ్ళదే, ప్రతిదీ రియల్ ఎస్టేట్ మొత్తం వాళ్ళదే, ఎటు చూసినా మొత్తం వాళ్ళదే ఉంది. మనకు 62% రిజర్వేషన్ ఉన్న తర్వాత ఓసీలు అంత ఎట్లా దోసుకోగలిగారు, ఓసీలు అంతా ఎట్లా సంపాదించుకోగలిగారు? ఓకేనా? ఇది మాట్లాడే ముందు మనము కామారెడ్డి డిక్లరేషన్ గురించి ఒక వీడియో చూద్దాం. కర్ణాటక ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి మనల్ని ముంచడానికి కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చిండు. ఇక్కడికి మనల్ని ముంచడానికి కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చిండు. మనం డిక్లేర్ చేసుకునే బీసీ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్, ఇది కామారెడ్డి డిక్లరేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చున్నారు. దయచేసి అనుకున్నారు కొంచెం నిశ్శబ్దంగా ఉండండి. సిద్ధరామయ్య గారిది గొప్ప రాజకీయ చరిత్ర. ఎన్లా ముంచడంలోనా? చెప్పండి సార్, ఎన్లా ముంచడంలో గొప్ప రాజకీయ ఇదా? ముంచడంలోనా? వెనకబడ్డ తరగాల జాతిలో జన్మించి ఈ దేశ రాజకీయాల్లో ఒక విలక్షణమైనటువంటి నీతి నిజాయితీ గల రాజకీయాలు నడిపి ఇవాళ రెండవసారి కర్ణాటక ముఖ్యమంత్రి. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే 2023 డిసెంబర్లో మన తెలంగాణలో జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా. ఆ జనరల్ ఎలక్షన్స్ అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ సంతా మొత్తం ఢిల్లీ నుంచి, కర్ణాటక నుంచి మొత్తం ఈ సంతా మొత్తం మన కామారెడ్డికి వచ్చి వీళ్ళందరూ ఒక కామారెడ్డి డిక్లరేషన్ చెప్పి ఒకటి పెట్టిరు. ఆ డిక్లరేషన్ ఇంకా ఎజెండా ఏంది? 42% రిజర్వేషన్ ఫర్ బీసీస్. ఓకే, యాక్చువల్గా మనం ఉన్నది మొత్తం 62%, కానీ వాళ్ళు చెప్పింది అంతా 42% అని చెప్పి 42% అని చెప్పారు కదా. 42% మనకి ఇవ్వాలి కదా. 42% మనకు రిజర్వేషన్ ఇవ్వకుండా వీళ్ళు మన కోసం ఎంత ఖర్చు పెడతారు? వీళ్ళు మన కోసం పర్ ఇయర్ 20,000 కోట్లు ఖర్చు పెడతా అని చెప్పి వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో వీళ్ళు చెప్పారు. సంవత్సరానికి 20,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో వీళ్ళు చెప్పారు. ఖర్చు పెట్టాలి కదా. మరి మొన్న వీళ్ళు ఖర్చు పెట్టింది ఎంత? 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎక్కడ 20,000 కోట్లు? 2025-26 బడ్జెట్లో వీళ్ళు ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. ముష్టేస్తురా, బిచ్చం వేస్తురా? మాకేమన్నా మీరు ముష్టి బిచ్చం ఏమైనా వేస్తురా మీరు? కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ 2023 జనరల్ ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ సంతా మొత్తం ఢిల్లీ నుంచి, కర్ణాటక నుంచి వచ్చి మన తెలంగాణ గడ్డ మీద, కామారెడ్డి గడ్డ మీద వీళ్ళు ఇచ్చిన ఫేక్ ప్రామిసెస్ ఏంటంటే మనకు 42% రిజర్వేషన్ ఇస్తారని చెప్పారు. యాక్చువల్గా మనం ఉన్నది ఎంత? 62%. దొంగ లెక్కలు. సరే 42 అంటే 42 అనుకుందాం. 42% రిజర్వేషన్ వీళ్ళు మనకి ఇస్తా అని చెప్పారు. ఆ ఇచ్చిన ప్రామిస్లలో వీళ్ళు ఒక్క ప్రామిస్ అయినా వీళ్ళు నెరవేర్చిరా లేదా? ఒకసారి వీళ్ళు చెప్పిన ప్రామిసెస్ ఒక 1-2 సెకండ్స్ వినండి ఒకసారి. రావాలని కోరుకునే మీ అందరూ కూడా తెలంగాణ బీసీసీ తరఫున అభినందనలు, నమస్కారాలు. అవును సార్, నమ్మినాము. కాంగ్రెస్ పార్టీ వస్తే బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తాయనుకున్నాము. 42% రిజర్వేషన్, ఓన్లీ 42% రిజర్వేషన్ రాజకీయ రంగంలో, ఉద్యోగ రంగంలో, ప్రతి రంగంలో వస్తుంది అనుకున్నాము. ఎవరికి వచ్చింది ఆ 42% రిజర్వేషన్? ఎవరు రాలే. గ్రౌండ్ రియాలిటీలో మొత్తం జీరో. ఏమన్నా అంటే మీడియా మేనేజ్మెంటు, ఎవరైనా బీసీ కోసం వాయిస్ లేపితే వాళ్ళ వాయిస్ నొక్కడం, వాళ్ళ పీకలు పోయడము. ఏముంది? లొట్ట ఏముంది? ఈ స్పీచ్లు తప్ప ఇంకేమున్నాయి మీ దగ్గర? పెద్దలు గౌరవనీయులు ముంచిన గౌరవనీయులు మనల్ని సిద్ధరామయ్య గారు కర్ణాటక సిద్ధరామయ్య కర్ణాటకలోనే బీసీ డిక్లరేషన్ మొత్తం ప్రాపర్గా చేయలే. ఈడికొచ్చి వాళ్ళని ముంచిపోయిండు అని. సిద్ధరామయ్య కర్ణాటక నుంచి ఈడికొచ్చి వాళ్ళు ముంచిపోయిండు. రేవంత్ రెడ్డి అక్కడి నుంచి పిలిపించిండు సిద్ధరామయ్య ఎవరు? కర్ణాటక చీఫ్ మినిస్టర్. సిద్ధరామయ్యని, డీకే శివకుమార్ని, ఓకేనా, పైనుంచి రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని, వీళ్ళందరూ పిలిపించి ఇక్కడ ఈ సభ వల్లనే కాంగ్రెస్ పార్టీకి మేమందరం బీసీలం, ఎస్సీలం, ఎస్టీలం, మైనార్టీలం అందరం ఓటేసినాము. మీరేం చేసిరు ఇవాళ? ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి ఇవాళ మనం డిక్లేర్ చేసుకుని బీసీ డిక్లరేషన్ ఒక రెడ్డి ఇస్తారంట. విచిత్రం, ఇది వింత.
భూలోకంలో దీన్ని మించిన విచిత్రం ఇంకేం లేదు. బీసీల డిక్లరేషన్ కామారెడ్డిలో ఒక రెడ్డి ఇస్తారంట. దేశ జనవాయులు ఇచ్చినటువంటి అఖండమైనటువంటి మెజారిటీతో ఆధారంగా దానికి సరిపడ విధంగా రిజర్వేషన్ ని పొడిగించి మేము ప్రభుత్వంలోకి వచ్చిన 6 మాసాల లోపే దీన్ని ఇచ్చి తీరుతామని. ఎన్ని మాసాలు అయిందయ్యా? 2.5 years దానికి వస్తుంది, 2.5 సంవత్సరాలు దానికి వస్తుంది. ఎన్ని మాసాలు అయింది ప్రభుత్వంలోకి వచ్చి? మంచిగా ఇట్లా అయినాయి దౌడాలు మొత్తం, మంచిగా ఇట్లా అయినాయి మా సార్వి. ఒక బీసీ కదా సార్, అయ్యా మినిస్టర్ గారు మీరు ఒక బీసీ కదా, ఏం చేసిరు మీరు? బీసీ పబ్లిక్ కోసం మీరు ఏం చేసిరు? మీరు ఎక్కడ పోరాడారు? మీరు అసెంబ్లీలో పోరాడిరా మీరు? లేకపోతే మీరు లెజిస్లేటివ్ కౌన్సిల్లో మీరు పోరాడిరా? లేకపోతే సీఎం ముందు ఏదైనా సభలో మీరు అతన్ని నిలదీసిరా? మీరు ఏం చేసిరు? మీరు ఏం చేయలేదు, జోకడం. వీళ్ళేమో జోక్తారు, మల్లన్న ఇక్కడ పబ్లిక్ కోసం, మల్లన్న ఇక్కడ బీసీల కోసం అని చెప్పి ఒక పార్టీ పెట్టి పోరాడతామంటే ఎదగనీయం, తొక్కుతాం. 2-3 చెంచగాలను పెడతారు యూట్యూబ్లో. 2-3 చెంచగాలు ఉంటారు, వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళు. చెంచగాలు 2-3 ఉంటారు. ఇక వాళ్ళని పెట్టడం డైలీ వాళ్ళతో నెగిటివిటీ భజన పోతాం, డైలీ వాళ్ళతో నెగిటివిటీ భజన చేసేది వీళ్ళు, చేయించేది కూడా వీళ్ళే. చెప్తా ఉన్నాం. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్ ఏదైతుందో ఇవాళ 23% రిజర్వేషన్ ని 42% పెంచడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. చెప్పింది కదా, ఎన్ని ఇయర్స్ అయింది? 2.5 years అయింది. 2.5 years నుంచి ఇంకా ఎంత అవసరం? జనాభాలో లెక్కలు తక్కువ చూపెట్టడం, మన జనాభా తక్కువ చూపెట్టడము, ఓసీల జనాభాని పెంచి చూపెట్టుకోవడం. సరే అట్లనే ఇచ్చిన వాళ్ళు ఆయన, అట్లయినా మాకు మొత్తం క్లియర్ కట్గా మేము ఎంత ఉన్నాము, ఎంత మాకు అని చెప్పి అది చెప్పండి. అది ఉండదు. సంవత్సరానికి 20,000 కోట్లు బీసీలకి బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి ఈ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో వీళ్ళందరూ ఈ బ్యాచ్ మొత్తం చెప్పింది, ఈ కాంగ్రెస్ బ్యాచ్ మొత్తం చెప్పింది, ఈ రెడ్ల సంకనాకే బ్యాచ్ మొత్తం చెప్పింది. తీన్మాన్ మల్లన్న గారు ఎమ్మెల్సీలో అడిగింది వీళ్ళకి ఏంటంటే, గౌరవనీయులైన రవాణా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గారు దయచేసి ఈ క్రింది సమాచారాన్ని తెలియజేస్తారా అంటే ఎవరిని అడిగిరు ఈ మాట? పొన్నం ప్రభాకర్ని. ఓకే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వెనుకబడిన తరగతులకు కేటాయించిన 11,500 కోట్ల బడ్జెట్కు గాను ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధుల పరిణామం ఎంత? మీరు 11,500 కోట్లు 2024 బడ్జెట్లో మీరు బీసీల ఖర్చు పెడతామని చెప్పి దొంగ లెక్కలు చెప్పారు కదా. అందులో మీరు ఖర్చు పెట్టింది ఎంత అని చెప్పి తీన్మాన్ మల్లన్న గారు అసెంబ్లీలో క్వశ్చన్ చేశారు. ఎవరిని? పొన్నం ప్రభాకర్ని. ఇన్ ద సెన్స్ లైక్ గవర్నమెంట్కి క్వశ్చన్ చేశారు. ఏ మీడియా ఏదో క్వశ్చన్ చేసినట్టు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి వీళ్ళు ఎవరు ఏరు. ఫస్ట్ క్వశ్చన్ అది. సెకండ్ క్వశ్చన్ ఏంది? వివిధ పనుల కోసం ఖర్చు చేసిన నిధులు వివరాలు ఏంటి? ఎక్కడెక్కడ ఖర్చు పెట్టిరు, ఎంత ఖర్చు పెట్టిరు, లెక్కలు చెప్పండి అని అడిగిరు. దానికి ప్రభుత్వం సమాధానం ఏమిచ్చిందంటే, ఇప్పటి వరకు 2,426 కోట్లను ఖర్చు చేయబడింది. ఎందుకు 20,000 కోట్లు పెట్టినా కదా మిగతా మింగినరా? ఇప్పటి వరకు 2,426 కోట్లు ఖర్చు చేయబడింది. ఓకే, సెకండ్ క్వశ్చన్కి వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటిది? వివిధ పనుల కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలను అనుబంధం రూపంలో సభ సమక్షంలో ఉంచడం అయింది. ఓకే, ఇప్పుడు లెక్కలు చూడండి ఒకసారి. ఇక్కడ లెక్కలు చెప్పిన కదా ఇంతకుముందు. తెలంగాణ శాసనసభ పరిషత్తు మల్లన్న గారు అడిగిన ప్రశ్నలకు వీళ్ళు ఇచ్చిన ఆన్సర్లు ఏం చెప్పండి. మీరు 20,000 కోట్లు మీరు అడిగిరు కదా, అందులో ఎంత ఖర్చు పెట్టిరు అని చెప్తే అంటే 2,400 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పారు. ఓకే, ఆ 2,400 కోట్లు మీరు ఎన్ని నెలలు ఖర్చు పెట్టిరని అడిగితే ఇక్కడ చూడండి లెక్కలు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించిన వివిధ పనుల కోసం ఖర్చు చేసిన నిధులు పరిణామాల వివరాలు ఈ క్రింది పట్టికలో చూపించబడమైనది. ఓకే, విద్యారంగం. వీళ్ళు విద్యారంగంలో ఎంత కమిట్మెంట్ ఇచ్చారు, వీళ్ళు ఎంత ఇచ్చారు? స్కాలర్షిప్లకు 1,908 కోట్లు, 1,908 crores అంటే 1,900 కోట్లు వీళ్ళు చేస్తామని చెప్పి వీళ్ళు అసెంబ్లీ సాక్షిగా మన ప్రజలకు చెప్పారు. వీళ్ళు బడ్జెట్లో ఖర్చు పెట్టినంత 365 కోట్లు. మిగతా మొత్తం ఎవరి కడుపులో పోయినాయి? ఎవరు తిన్నారు? తిన్నది ఎవరు? ఏ వర్గాల ప్రజలు తిన్నారు? నువ్వు బీసీ వర్గాల ప్రజల కోసం నువ్వు ఇంత ఖర్చు పెడతావు అని చెప్పి నువ్వు అసెంబ్లీ సాక్షిగా నువ్వు కమిట్మెంట్ ఇచ్చినావు కదా. ఏమైంది ఆ కమిట్మెంట్? ఆ కమిట్మెంట్ ఏమైంది? ఖర్చు పెట్టినంత 1,900 crores వీళ్ళు కమిట్మెంట్ ఇస్తే అలా ఖర్చు పెట్టింది 395 కోట్లు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే బెస్ట్ రంగం అంటే వైద్యం, విద్యారంగంలోనే మీరు దగ్గర 75% అవినీతి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ విద్యారంగంలోనే 75 to 80% అవినీతి ఇక్కడే. ఓకే,
సెకండ్ థింగ్ హాస్టళ్ళు, బీసీ బిడ్డలకు రెడ్లకు హాస్టల్ ఉండేవి, వాళ్ళు రెడ్లకు హాస్టల్ని పెట్టుకోరు, వాళ్ళు బీసీలు కాబట్టి వాళ్ళకి హాస్టల్స్ అంటారు. హాస్టల్కి వీళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్ ఎంత? 435 కోట్లు. 435 కోట్లు వీళ్ళు హాస్టళ్ళ కోసం ఖర్చు పెడతామని చెప్పి వీళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు కదా. అందులో ఖర్చు పెట్టింది ఎంత? 315 కోట్లు. ఓకే, మిగతా 115 కోట్లు ఎవరు తిన్నారు? ఎవరి కడుపులో పోయినాయి? ప్రజలము ఓటేసినాం బరాబ్బర్ అడుగుతాం. కాంగ్రెస్కే ఓటేసిన ఈసారి నేను వేసిన ఓటు బరాబ్బర్ అడుగుతా. మహాత్మా జ్యోతి పూలే ఓవర్సీస్ విద్యానిధి. ఓకే, దీనికి వీళ్ళు కమిట్మెంట్ ఇచ్చింది ఎంత? 80 కోట్లు. ఖర్చు పెట్టింది ఎంత? 83 కోట్లు. ఓకే, మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నిర్మాణం. మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పైన ఇన్స్టిట్యూషన్ సొసైటీస్ మొత్తం మేము డెవలప్ చేస్తామని చెప్పి వీళ్ళు కమిట్మెంట్ ఇచ్చిందంతా 1875 crores. 1871 కోట్లు వీళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు. అందులో వీళ్ళు ఖర్చు పెట్టిందంతా 1304 కోట్లు. ఈ 500 కోట్లు ఎవరు తిన్నారు? పొన్నం ప్రభాకర్ గారు చెప్పండి. మీరు మా బీసీ మినిస్టర్ కదా. ఈ 500 కోట్లు తిన్నది ఎవరు తిన్నాడు? ఈ 500 కోట్లు ఇట్లా బాక్సింగ్ ఆడతావు పోయి, ఇంకా ఇట్లా బాక్సింగ్ కరాట ఆడు, సిగ్గుండాలి. స్టడీ సర్కిల్ల కోసం 50 లక్షలు కమిట్మెంట్ ఇచ్చారు వీళ్ళు. 50 కోట్లు స్టడీ సర్కిల్ల కోసం 50 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ ప్రజల కోసం విద్యారంగంలో ఖర్చు పెడతామని చెప్పి 50 కోట్లు వీళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు. అందులో వీళ్ళు ఖర్చు పెట్టింది ఎంత? 0.04 అంటే 4 లక్షలు ఖర్చు పెట్టారు. బిచ్చమేసినా ఏమన్నా మీరు? నాకు తెలిసైతే ఈ మన తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వీళ్ళ పిల్లలకు వీళ్ళ 7th క్లాస్ 8th క్లాస్ చదివే వీళ్ళ పిల్లలకు ఒక స్కూల్ ఫీజు కూడా కాదు 4 లక్షలు. ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి పోతే 4 లక్షలు 5 లక్షల ఫీజు, ఒక్క స్కూల్ ఫీజు లెక్క కూడా కాదు ఇది. ఏమనుకోండి ఇది చేసే దమ్ము చేసే సత్తా లేకపోతే 50 కోట్లు ఎందుకు నువ్వు కమిట్మెంట్ ఇచ్చినావు? 50 కోట్లు నువ్వు అసెంబ్లీ సాక్షిగా నువ్వు కమిట్మెంట్ ఎందుకు ఇచ్చినావు? నువ్వు చేసినంత 4 లక్షలు పోనీ ఇక్కడ ఇచ్చి పెడదాం. నెక్స్ట్ మొత్తం ఎంత? విద్యారంగంలో మొత్తం వీళ్ళు చెప్పింది ఎంత? 4345 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి వీళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు 2025-26 బడ్జెట్లో. ఓకే, అందులో ఖర్చు చేసింది ఎంత? 2608 కోట్లు వీళ్ళు ఖర్చు చేసింది మొత్తం. 2068 కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టింది మొత్తం. అంటే ఇలా తిన్నది ఎంత? వీళ్ళు సగం కూడా ఖర్చు పెట్టలే. పైన 2300 కోట్లు మింగిరు వీళ్ళు. ఓన్లీ ఒక విద్యారంగంలోనే 4345 కోట్లు వీళ్ళు ఖర్చు పెడదామని చెప్పి అలా ఖర్చు పెట్టింది 2068 కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టారు. అంటే 2400 కోట్లు వీళ్ళు మింగిరు ఓన్లీ విద్యారంగంలోనే. ఎవరి కోసం? ఈ శ్రీ చైతన్య, నారాయణ ఇవన్నీ స్కూల్స్ని డెవలప్ చేయడానికి, ఇక్కడ మొత్తం ఈ గవర్నమెంట్ విద్యా వ్యవస్థను మొత్తం భూస్థాపితం చేయనిక. ఇవన్నీ మల్లన్న గారు ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక, ఓపిక లేక ఇట్లా మొత్తం ఫ్రస్ట్రేట్ అయిపోయి మొత్తం మీడియాలలో బైకాట్ చేయడం, అక్కడ బైకాట్ చేయడం, ఇక్కడ బైకాట్ చేయడం, నలుగురు చెంచాగాలను పెట్టుకొని వాళ్ళతో యూట్యూబ్లో మొత్తం నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం. ఏంది ఇది? పరిపాలించడానికి మీరు మమ్మల్ని పరిపాలిస్తారని చెప్పి ఇట్లా ఓట్లు గుద్ది మిమ్మల్ని మేము గద్దె మీద కూర్చోబెట్టినా మీరు చేయాల్సిన పని ఏంది? ఈ చెప్పిన లెక్కలకు మీరు ఆన్సర్ చేయాలి. ఇది ఎంత కమిట్మెంట్ ఇచ్చారో ఈ నెంబర్లు ఇక్కడ రావాలి. మీరు చేయాల్సిన పని అది. ఇక్కడ ఇచ్చిన నెంబర్లు ఇక్కడ రావాలి. అవి కాకుండా మొత్తం మేనేజ్ చేస్తాం, తొక్కుతాం అంటే ఇక మా కాలేజీ లేవా? నాకు దొక్కనికి రాదా మాకు? ఇంకోటి ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే జీవనోపాధి రంగం. ఓకే, ఇందులో వీళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ఎంత? మొత్తము 2194 crores, 2194 కోట్లు వీళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు చేస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా. ఓకే, వీళ్ళు ఖర్చు పెట్టింది ఎంత? ఇలా తెలంగాణ గీత కార్మికుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్కు సహాయం ఎంత చేస్తామని చెప్పారు? 70 కోట్లు చేస్తామని చెప్పారు. చేసింది ఎంత? 19 కోట్లు. పైన 50 కోట్లు ఎవడు మింగిండు? ఎటువైనా 50 కోట్లు అవి ప్రజల సొమ్ము అబ్బా, అది ప్రజల సొమ్ము. అది మీరెవరు? మొత్తం ఇక్కడ కమిట్మెంట్ ఒకటి ఇవ్వడానికి, కమిట్మెంట్ ఇచ్చేది ఒకటి, ఇక్కడ చేసేది ఇంకోటి. మీరెవరు అసలు? ఏమైనా పైసలు ఏమైనా అవి? సెకండ్ థింగ్ చేనేత కార్మికుల సహాయం. ఓకే, దీనికి వీళ్ళు ఎంత కమిట్మెంట్ ఇచ్చారు? చేనేత కార్మికుల సహాయం కోసం 450 కోట్లు వీళ్ళు ఇచ్చిన కమిట్మెంట్. అందులో వీళ్ళు చేసింది ఎంత? 128 కోట్లు. ఏమైనాయి? కింద 250 కోట్లు ఏమైనాయి? ఎటువైనా పైసలను ఎటుపోతున్నాయి? ఎవరు మింగుతున్నారు? పైసలను ఎటుపోతున్నాయి? ఈ పైసలను ఎటుపోతున్నాయి అంటే ప్రజలారా అగ్రవర్ణాలతో జేబులకు పోతున్నాయి ఇవన్నీ. మొత్తం ఎవరు మనల్ని మొత్తం పరిపాలించేది ఎవరు? మన దగ్గర 119 ఎమ్మెల్యేస్ ఉంటే అందులో 64+ ఎమ్మెల్యేస్ మొత్తం ఈ ఓసీ ఎమ్మెల్యేస్ కదా, వాళ్ళ జేబులకు పోతున్నాయి ఇవి. ఈ పైసలు మొత్తం పోయేటి వాళ్ళ జేబులకి.
ఓకే 22 బీసీ కార్పొరేషన్లు మరియు రాజీవ్ యువ వికాస దీనికి ఎంత ఖర్చు పెడతా అని చెప్పారు 4,102 crores ఖర్చు పెడతా అని చెప్పారు. ఖర్చు పెడతా అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చారు. అంటే ఖర్చు చేసింది ఎంత 13 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 4,000 కోట్లు ఎటు పోయినాయి? 4,000 చిల్లర కోట్లు ఎటు పోయినాయి? ఎవరి జేబులో పోయినాయి? ఏ రెడ్డి జేబులో పోయినాయి? చెప్పండి, ఎవరి జేబులో పోయినాయి ఇవన్నీ? లేకుంటే బూట్లు నాకే బీసీల జేబులో పోయినాయి మరి? పొన్నం ప్రభాకర్ గారు మీరు ఇవన్నిటికీ మీరు ఆన్సర్ చెప్పాలి. మీరు ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చెప్పాలి ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ సామాజిక రంగం, కళ్యాణ లక్ష్మి, పిల్లలు పుట్టి పెళ్ళిళ్ళు అయిపోయినాక పిల్లలు పుట్టి పిల్లల్ని ఎత్తుకొని వస్తారు. మహాలక్ష్మి పథకం వస్తలేదని చెప్పి కళ్యాణ లక్ష్మి 2,173 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. అందులో ఇచ్చింది ఎంత? 108 కోట్లు. ఏంది ఇది? మీకంటే పోయినానే బెటర్ ఉండే కదా, ఇంకా పాత ప్రభుత్వం బెటర్ ఉండే కదా కొంచెం. అంత ఇంత వాళ్ళు ఇచ్చేది 2,173 కోట్లు మీరు చెప్పడం ఏంది? ఖర్చు పెట్టింది 108 కోట్లు ఏంది? తర్వాత వెనుకబడిన తరగతుల కోసం కమిషన్ మరియు ప్రత్యేక కమిషన్. వెనుకబడిన వాళ్ళ కోసం అట వీళ్ళను ముందు పడ్డట్టు వీళ్ళేమను మీరెంత ఇంత మేమెంత ఇంత. ఓకే, చెప్పింది ఎంత? 21 crores ఖర్చు పెడతా అని చెప్పిన. అలా ఖర్చు పెట్టింది ఎంత మీరు? 3.49 crores. అంటే చెప్పింది 21 కోట్లు ఖర్చు పెడతాను మీరు చెప్పి అందులో ఖర్చు పెట్టింది 3.5 కోట్లు. ఈ పైసలు మొత్తం ఎవరి జేబులో పోయినాయి? ఎటు పోతున్నాయి పైసలు మొత్తం? ఇందుకే తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టింది దీనికోసమే. తీన్మార్ మల్లన్న గారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టింది దీనికోసమే. ఆయనే ముందుకు వచ్చి ప్రజల్లోకి వెళ్ళి ప్రశ్నిస్తాడని చెప్పి తెలుసు కాబట్టి ఇట్లా తొక్కని ప్రయత్నిస్తారు. నిర్మాణ రంగం, బీసీ భవనాల నిర్మాణం, అంటే భవనాల నిర్మాణం ఉంది ఇక్కడ. ఓకే, 100 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు భవనాల నిర్మాణం కోసం. ఖర్చు పెట్టింది ఎంత? 0 రూపాయి ఖర్చు పెట్టలే. కొండలరెడ్డికి మాత్రం 4-5 ఎకరాల మొత్తం బంగ్లా వచ్చింది జూబ్లీ హిల్స్లో. సిబ్బంది జీతాలు 143 కోట్లు ఇచ్చింది, 43 కోట్లు. మరి మీకెందుక మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎం మీకు ఎందుకండి జీతాలు? మీ అందరికి ఎందుకండి? వాళ్ళకి జీతాలు లేకపోతే మీకెందుకండి జీతాలలో కూడా మొత్తం తినడమే, జీతాలలో కూడా మొత్తం పర్సంటేజ్లే. ఓకే, మొత్తం వీళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ఎంత? బీసీలకు 2024-25 బడ్జెట్లో వీళ్ళు ఖర్చు పెడతా అని చెప్పి వీళ్ళు చెప్పింది ఎంత? 11,405 కోట్లు ఖర్చు పెడతా అని చెప్పారు వీళ్ళు. అలా ఖర్చు పెట్టింది ఎంత? 2,426 కోట్లు ఖర్చు పెట్టారు మొత్తం. ప్రభుత్వ కార్యదర్శి ఇచ్చిన లెక్కలు ఇవి. మల్లన్న గారు అసెంబ్లీలో అడిగిన క్వశ్చన్లకు వీళ్ళు చెప్పిన జవాబు ఇది. ఖర్చు పెట్టింది మొత్తం ఎంత? వీళ్ళు ఖర్చు పెడతా అని చెప్పింది 11,500 కోట్లు ఖర్చు పెడతా అని చెప్పి ఖర్చు పెట్టింది 2,426 కోట్లు ఖర్చు పెట్టారు. మిగతా పైసలు మొత్తం ఎవరి జేబులో పోయినాయి? ఎటు పోతున్నాయి పైసలు మొత్తం? ఇది మల్లన్న గారు ప్రశ్నిద్దామని చెప్పి చూస్తుంటే కొంతమంది చిల్లరగాళ్ళు యూట్యూబ్లో మీద పడి మొత్తం నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం బొచ్చు కూడా వీకలేరు.